హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేసేద్దాం. అంటే టెట్ ఎగ్జామ్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఇంగ్లీష్ ప్రిపరేషన్. దీంట్లో క్లాసెస్ గురించి అండ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ గురించి అయితే చూసేద్దాం. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు మనం ఈ క్లాస్లో క్లాసెస్ గురించి మాట్లాడుకుందాం. క్లాస్ అనేది ఏంటిది అంటే ఒక వాక్యంలో మనం ఒక భాగాన్ని క్లాస్ అని అంటాం. ఇప్పుడు మనకి క్లాసెస్ అనేవి టూ టైప్స్గా డివైడ్ అయినాయి. ఒకటేమో మెయిన్ క్లాస్గా, ఇంకోటేమో సబార్డినేట్ క్లాస్గా. మెయిన్ క్లాస్ని మనం ప్రిన్సిపల్ క్లాస్ అని కూడా అంటాం. మెయిన్ క్లాస్ అంటే ఏంటిది అంటే ఇది మనకి సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది. అదే సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటిది అంటే ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ మెట్ హిమ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. ఐ మెట్ హిమ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. దీంట్లో ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఐ మెట్ హిమ్ అనేదేమో మెయిన్ క్లాస్, వెన్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ అనేదేమో సబార్డినేట్ క్లాస్. ఇప్పుడు మనం మెయిన్ క్లాస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇది సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది. అంటే ఐ మేడ్ హిమ్ సంపూర్ణ అర్థాన్ని ఇచ్చింది. సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటిదంటే ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. వెన్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ, అంతే కదా. నెక్స్ట్ సబార్డినేట్ క్లాసెస్ మనకి మొత్తం 3 టైప్స్గా డివైడ్ అయినాయి. ఒకటేమో నౌన్ క్లాస్గా, ఒకటేమో యాడ్జెక్టివ్ క్లాస్గా, ఇంకోటేమో అడ్వర్బ్ క్లాస్గా. ఫస్ట్ మనమైతే ఇఫ్ క్లాస్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ పాస్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఉంది. అతను కష్టపడినట్టయితే అతను పాస్ అయి ఉండేవాడు. అంటే ఈ వాక్యంలో మనం ఒక పని జరిగితే వేరొక పని జరుగును లేకుంటే జరుగుతుంది లేకుంటే జరగదు అనే అర్థంలో చెప్పుకోవచ్చు. ఇఫ్ క్లాస్ అంటే మనకి అయితే అనే అర్థం వస్తుంది. ఇఫ్ క్లాస్ అంటే అయితే అనే అర్థం వస్తుంది. అన్లెస్ అంటే అది కాకపోవచ్చు అనే అర్థాన్ని వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్లో ఇఫ్ క్లాస్ ఉంది, ఒకటి మెయిన్ క్లాస్ ఉంది. ఈ మెయిన్ క్లాస్ అంటే ఏంటిదంటే హీ విల్ పాస్. నెక్స్ట్ ఇఫ్ క్లాస్ అంటే ఏంటిదంటే ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ పాస్. ఇదేమో ఇఫ్ క్లాస్, ఇదేమో మెయిన్ క్లాస్. ఇఫ్ ఉన్న భాగాన్ని మనం ఇఫ్ క్లాస్ అంటాం, ఇఫ్ లేకుంటే అది మెయిన్ క్లాస్ అని అంటాం. ఇదేమో ఇఫ్ క్లాస్, ఇదేమో మెయిన్ క్లాస్. ఇఫ్ ఉన్న భాగాన్ని ఇఫ్ క్లాస్ అంటాం, ఇఫ్ లేని భాగాన్ని ఏమో మెయిన్ క్లాస్ అంటాం. ఇఫ్ క్లాస్ అనేది అయితే జరిగితే అనే అర్థంలో వస్తుంది. అదే మెయిన్ క్లాస్ అయితే జరుగును జరగదు అనే అర్థంలో వస్తుంది. సో ఇఫ్ క్లాస్ను సంపూర్ణ అర్థాన్ని ఇవ్వదు. మెయిన్ క్లాస్ అనేది అర్థాన్ని ఇస్తుంది, ఇఫ్ క్లాస్ అనేది ఇవ్వదు. సో మనకి ఇప్పుడు ఈ క్లాసెస్ నుంచి డిఎస్సిలో కానీ టెట్లో కానీ మనం క్వశ్చన్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా 4 మోడల్స్ అనేవి తెలిసి ఉండాలి. 4 మోడల్స్ అనేవి మనకి ఖచ్చితంగా తెలిసినట్టయితే డిఎస్సిలో కానీ టెట్లో కానీ మనం ఈజీగా ఈ క్లాసెస్ వాటికి ఆన్సర్స్ చేయగలుగుతాం. సో మనం ఆ 4 మోడల్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక ఎలా ఆన్సర్ చేయాలంటే ఇప్పుడు మోడల్ 1 ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ క్లాస్లో మనకి వర్బ్ V1 ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మెయిన్ క్లాస్లో మాత్రం షెల్, షుడ్, విల్, షెడ్, కుడ్, మే ప్లస్ వర్బ్ V1 రావాలి. మోడల్ 1 అంటే ఇఫ్ క్లాస్లోనేమో వర్బ్ V1 ఉండాలి. నెక్స్ట్ మెయిన్ క్లాస్లోనేమో షెల్, విల్, కెన్, మే ఇవన్నీ ఉండాలి. సో అది మోడల్ 1 అయిపోతుంది. అదే మోడల్ 2 వచ్చేసరికేమో ఇఫ్ క్లాస్లో మనకి వర్బ్ V1 ఉండాలి. మెయిన్ క్లాస్లో మాత్రం వుడ్, షుడ్, కుడ్, మైట్ ప్లస్ వర్బ్ V1 వస్తే అది మనకు మోడల్ 2 అవుతుంది. నెక్స్ట్ మోడల్ 3లో ఏంటిది అంటే మనకి ఇఫ్ క్లాస్లో హ్యాడ్ వచ్చి వర్బ్ 3 వచ్చింది అనుకోండి. మెయిన్ క్లాస్లో వుడ్, షుడ్, కుడ్, మైట్, హ్యావ్ వర్బ్ 3 ఇవన్నీ వచ్చి హ్యావ్ ప్లస్ వర్బ్ 3 వస్తే అది మోడల్ 3 అవుతుంది. నెక్స్ట్ మోడల్ 4 అంటే ఇఫ్ క్లాస్లో మనకి వేరు వచ్చినప్పుడు మెయిన్ క్లాస్లో వుడ్, షుడ్, కుడ్, మైట్ వర్బ్ 1 వచ్చినట్టయితే అది మనకి మోడల్ 4 అవుతుంది కదా. ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మనకి 4 మోడల్స్ గుర్తుంటే మాత్రం మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మోడల్ 1 మనకు 4 మోడల్స్ తెలిసినట్టయితే మనం ఈజీగా ఇంగ్లీష్లో క్లాసెస్ వచ్చిన బిట్స్కి
ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతామని చెప్పాను కదా. చూడండి మోడల్ 1 ఏంటిదంటే మనకి ఇఫ్ క్లాస్ నందు వర్బ్ 1 ఉంటే దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అర్థం. నెక్స్ట్ మెయిన్ క్లాస్లో విల్ కానీ షెల్ కానీ కెన్ కానీ మే కానీ ప్లస్ వర్బ్ 1 ఉంటే దాన్ని మనం సింపుల్ ఫ్యూచర్ అని పిలుస్తాం. సో ఇప్పుడు చూడండి ఈ మోడల్ని బట్టి మనం ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఇఫ్ హీ ప్లేస్ వెల్ he can win the match. చూడండి ఈ వాక్యంలో మనకి ఇఫ్ క్లాస్లో ప్లేస్ అనే వర్బ్ V1 ఉంది. కాబట్టి మెయిన్ క్లాస్లో కెన్ ప్లస్ విన్ వర్బ్ అనేది వచ్చింది. సో ఇది మనకి ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఇఫ్ క్లాస్లో వర్బ్ V1 ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ క్లాస్లో మనకి వర్బ్ V1 ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అదే షెల్ విల్ కెన్ మే వచ్చినట్టయితే దాన్ని మనం సింపుల్ ఫ్యూచర్ అంటాం. ఇఫ్ క్లాస్లో ఇవి వచ్చినట్టయితే దాన్ని మనం సింపుల్ ఫ్యూచర్ అని అంటాం. సో ఇఫ్ క్లాస్లో వర్బ్ V1 వచ్చి ఇఫ్ నందు మెయిన్ క్లాస్లో కెన్ ప్లస్ విన్ వచ్చింది కాబట్టి వర్బ్ V1 వచ్చింది. సో ఇది మనకి మోడల్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ జస్ట్ చూద్దాం. ఇఫ్ ఇట్ రైన్స్ ఇట్ విల్ బి కూల్. అంటే దీంట్లో ఇఫ్ క్లాస్లో రైన్స్ అనేది వచ్చింది కదా, వర్బ్ V1. నెక్స్ట్ మెయిన్ క్లాస్లో మనకి విల్ కానీ షెల్ కానీ కెన్ కానీ మే కానీ రావాలి. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇట్ విల్ బి కూల్. సో విల్ బీ అనేది మనకి మెయిన్ క్లాస్, అంటే మెయిన్ క్లాస్లో షెల్ కానీ విల్ కానీ రావాలి కదా. సో అలా. నెక్స్ట్ మోడల్ 2 ఇఫ్ క్లాస్ నందు వర్బ్ 2 ఉంటే అది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ అని అర్థం. నెక్స్ట్ మెయిన్ క్లాస్ నందు వుడ్ కానీ షుడ్ కానీ మైట్ కానీ కుడ్ కానీ ప్లస్ వర్బ్ V1 వస్తుంది. ఈ మోడల్లో మనకి ఇఫ్ క్లాస్ నందు వర్బ్ V2 ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అర్థం కదా. ఇట్లా వర్బ్ V2 వచ్చినట్టు ఇఫ్ క్లాస్లో మెయిన్ క్లాస్లో మాత్రం వుడ్ షెడ్ ఇవన్నీ వస్తాయి, ప్లస్ వర్బ్ V1 అనేది వస్తుంది. సో మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లో ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం. పైన ఇఫ్ హీ ప్లేస్ వెల్ హీ కెన్ విన్ ద మ్యాచ్ అని తీసుకున్నాం కదా. ఓకే, ఇఫ్ ఐ ప్లేడ్ వెల్ ఐ వుడ్ విన్ ది మ్యాచ్. అంటే ఇఫ్ క్లాస్లో మనకి వర్బ్ V2 అనేది వచ్చేసింది. అలాగే మెయిన్ క్లాస్లో ఏం రావాలి, వుడ్ కానీ షెడ్ కానీ కుడ్ కానీ మైట్ కానీ రావాలి. సో మనకి మెయిన్ క్లాస్లో వుడ్ అనేది వచ్చేసింది, వుడ్ ప్లస్ వర్బ్ 1 కూడా రావాలి. వర్బ్ 1 అంటే మనకి గెట్, ఐ వుడ్ విన్ ద మ్యాచ్. ఇక్కడ విన్ అనేది వర్బ్ V1. సో అలా. నెక్స్ట్ మోడల్ 3. ఇప్పుడు ఈ క్లాసెస్ మీద నేను కొన్ని క్వశ్చన్స్ అయితే పెడతాను, మీరు దాన్ని ఒకసారి ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి.